జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలే చాలా వరకు చర్చకు దారితీశాయి. ఎందుకు ఏంటి అసలు ఈ వ్యాఖ్యలు ఏంటి అనేటువంటి వ్యవహారాల్లో కనుక ఒకసారి మనం వెళ్ళినట్లయితే మనం ఇంతకు ముందు కూడా దీని గురించి మాట్లాడుకోవటం జరిగింది. వచ్చే 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించడం. సో దీంట్లో తప్పే ఉంది. నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా చంద్రబాబు ఉంటే రాష్ట్రం బాగుపడిద్దని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలే కదా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కోరుకునేది. వరుసగా 2-3 సార్లు ఒకటే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ముందుకు వెళ్ళిద్ది, లేదా ప్రభుత్వాలు మారుతూ ఉంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ ప్రభుత్వం తప్పుపట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనేది మనం మాట్లాడుకునేటువంటి అంశం. అయితే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ఒకసారి ఢిల్లీ వెళ్ళొచ్చారు, అమిత్ షాని గెలిచి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు. అసలు పదే ఢిల్లీ వెళ్ళటానికి గల కారణాలు ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు వెళ్ళాడంటే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి ఏవో తీసుకురావడానికి కేంద్రంతో చర్చలు జరపడానికి వెళ్ళాడు అనుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి 3 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, డిప్యూటీ సీఎం. సో ఆయన కూడా తన శాఖలకు సంబంధించి ఏవో తెచ్చుకోవడానికి కేంద్రం దగ్గరికి వెళ్ళాడు అనుకున్నాం. కానీ బీజేపీ పవన్ కళ్యాణ్తో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒకసారి గమనిస్తే, అలాగే ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి స్టాండ్ ఒకసారి గమనిస్తే, ఇవి రెండూ కూడా ఒకటే పంథాలో నడుస్తున్నట్లుగా అనిపిస్తాయి. ఎందుకని అంటే ఎన్నికలకు ముందు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ హిందుత్వ అజెండాతోటి ఎప్పుడు బయటికి రాల. ఎన్నికల తర్వాత తిరుమల లడ్డు వ్యవహారంలో కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పలు సంఘటనలో కావచ్చు, సనాతన ధర్మం అంటూ హిందుత్వ అజెండాని భుజానికి ఎత్తుకున్నాడు ఆయన. అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశాడు. బీజేపీ ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకుంటుంది, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఇలా దేశవ్యాప్తంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి చరిష్మాని బీజేపీ గట్టిగా యూజ్ చేసుకోవాలనుకుంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ని ఒక జాతీయ నేతగా చూపించాలి అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంతేకాకుండా బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్న ఏ పార్టీని కూడా భవిష్యత్తులో బీజేపీ బతకనివ్వదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా బీజేపీకి ఉన్నటువంటి ఒక కళ ఏంటి అంటే దేశం మొత్తం కాషాయ రంగు పొలమాలి అని. అంటే సింపుల్గా చెప్పాలి అంటే దేశంలో ఏ స్టేట్లో కూడా వేరే ఏ పార్టీ రాకూడదు, టాప్ టు బాటమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం బీజేపీనే అధికారంలో ఉండాలి అనేది వాళ్ళ వ్యూహం. సో దానికి చంద్రబాబు నాయుడుకి ఎలాగో వయసు అవుతుంది. రేపు పొద్దున ఆయన లోకేష్ని ప్రమోట్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. సొంత పార్టీలో వ్యతిరేకత కూడా ఏం లేదు. బాలకృష్ణ ఏం అడ్డు చెప్పడు, జూనియర్ ఎన్టీఆర్ని ఆల్రెడీ సైడ్ చేసేశారు. సో ఇంకా లోకేష్ కంటూ అడ్డేం లేదు. సీనియర్ నేతలు ఎవరు కూడా కాదు అనేటువంటి క్వశ్చన్ లేదు. ఆల్రెడీ ఇప్పటికే షాడో సీఎంగా, సింపుల్గా చెప్పాలంటే పేరుకే చంద్రబాబు నాయుడు సీఎం కానీ మొత్తం నడిపిస్తుందంతా లోకేషే అని చెప్పి అనధికారికంగా టీడీపీ వర్గాల్లోనే మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. సో మరి ఇంత జరుగుతుంటే జనసేన నేతలకు, జనసేన అభిమానులకు కూడా ఒక కోరిక అనేది ఉంటుంది. ఏంటి, పవన్ కళ్యాణ్ని వీలైతే సీఎంగా చూడాలి అని. సో ఇంకా డిప్యూటీ సీఎంగానే ఉంటానంటే అవ్వదు కదా. సో కుదిరితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ స్థాయిలో ఉంటారు అంటే వీలైతే పీఎంగా చూడటానికి కూడా ఆశపడేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పేం లేదనుకోండి దాంట్లో. అంటే అంత అనుభవం ఉందా అంటే అది వేరే విషయం, దాన్ని పక్కన పెట్టండి. అభిమానులు కోరుకుంటంలో తప్పులేదు కదా. సో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కోరిక. సో దాన్ని పక్కన పెట్టేసేస్తే మరి తన అభిమానులను కానీ తన పార్టీ నేతలను కానీ సాటిస్ఫై చేయడానికి పవన్ కళ్యాణ్ మరి కూటమి నుంచి బయటకు వస్తాడా? బయటకు వస్తే వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే టీడీపీకి ఆల్రెడీ కావాల్సినంత మెజారిటీ ఉంది. సో జనసేన ఒక ప్రతిపక్షం అవుతుంది. నిన్న మొన్నటి దాకా మేమే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి వ్యతిరేకంగా ఉన్నది, మాకే ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్న జగన్కి పక్కన కూర్చోబెట్టి ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కంటే. కానీ మరి బయటకు వచ్చినందువల్ల ప్రభుత్వం అయితే ఏం కూలిపోదు. ఈ 5 ఏళ్ళు చంద్రబాబుకి అయితే ఏం ఢోకా లేదు. మరి 5 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? 5 ఏళ్ల తర్వాత కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తాడా? 5 ఏళ్ల తర్వాత కూడా సీఎం క్యాండిడేట్ చంద్రబాబుగానే ముందుకెళ్తుందా టీడీపీ? లేదా లోకేష్ని ప్రమోట్ చేస్తుందా? లేదా కూటమి ఇలాగే కలిసి ఉంటుందా, బేట్లో వారుతుందా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలు. యథాలాపంగా 10 ఏళ్ళు చంద్రబాబు ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నాడో, లేదంటే దాని వెనక బీజేపీకి సంబంధించి ఒక వ్యూహం ఉందో. ఎందుకంటే లోకేష్కి పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నాడు
చేస్తాడు అనేటువంటి విధంగా ఒకటి క్రియేట్ చేసి మధ్యలో విభేదాలు సృష్టించి బీజేపీ జనసేన బయటకు వచ్చేస్తే వాళ్ళిద్దరూ కలిసి పోటీకి వెళ్ళేటువంటి థాట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇలా రకరకాలైనటువంటి రాజకీయ విశ్లేషణలు అయితే నడుస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఆంతర్యం ఏంటో అంతరార్థం ఏంటో ఆయనకే తెలియాలి. ఓవరాల్గా చంద్రబాబుకి మరలా నెక్స్ట్ టర్మ్ కూడా సపోర్ట్ చేస్తాడా, బయటకు వస్తాడా అనేది చూడాలి. ఎందుకంటే ఆయన 2014లో సపోర్ట్ చేశాడు, పోటీ చెయ్యకపోయినప్పటికీ కూడా 2019లో విభేదించి బయటకు వచ్చాడు. మళ్ళీ 2024లో కలిసి పోటీ చేయడానికి వెళ్ళారు. మరి 2029కి పరిస్థితులు ఎలా ఉంటాయి ఎవరు చెప్పలేరు కదా. చూద్దాం.